17 తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ చదవండి. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? కాబట్టి ప్రియ ప్రేమికులారా, దేవుడు మనతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ముందుగా మనం ఆలోచించాలి. మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ఎదుటి వారిని కొందరినైన అగ్నిలో నుంచి బయటికి లాగాల్సినటువంటి బాధ్యత దేవుడు మనపై పెట్టాడు. కానీ ఈరోజు సంఘాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందంట? భవిష్యత్తు జరిగిన తనకి ముందే చెప్పేశాడు. ఏమని? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి. ఆ అంత్య దినాలలో అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం క్రీస్తు కాలంలోనే ఉన్నాము, అంత్య దినముల్లోనే ఉన్నాము. అప్పుడే చెప్పాడు తిమోతికి ఉత్తరాన్ని రాస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన, సంఘంలో పరిస్థితి బాగోదు. మీరు ఎలా ఉండాలి అంటే, చాలా మంది భక్తి హీనతగా కనబరుస్తూ భక్తులమని చాలా మంది తీసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి అది. ఒకసారి మనం అక్కడికి వెళ్దాండి, ఆ మాట చూసుకుని వద్దండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 'అపాయకరమైన కాలములు వచ్చును' చదువుతాయి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచివాళ్ళని ద్వేషించేవాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ప్రేమించువారు. చాలా అంత్య దినాలలో అపాయకరమైన పరిస్థితులు చాలా. అందు జీవించేటువంటి ప్రజల యొక్క భక్తి జీవితం ఎలా ఉంటుందో దేవుడు ముందుగానే భవిష్యత్తు ఎరిగి పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారికి దేవుడు ప్రేరేపణ కల్పించాడు. ఆ మాటలు ఉత్తరాన్ని రాస్తున్నాడు 2వసారి దేవుడిని. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చూడగలిగితే అప్పటికే వచ్చేసాయని చెప్పాడు. ఇప్పుడు అది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే, ఇక మనం చివరి దశలో ఉన్నాం, ఈ అంత్య దినాల్లో అంచులో ఉన్నాం అని చెప్పచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రాకడికి ఒక సూచన చెప్పాడు. మనిషి కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొంటున్నా అంటే ప్రజలకు వాక్యం పట్ల నమ్మకం అనేది ఉండదు. ఇప్పుడు క్రైస్తవ్యం అంటే ఏంటి? విశ్వసించడం, నమ్మకం. దేని మీద? యేసుక్రీస్తు గురించిన బోధల మీద, అంతే కదా. క్రీస్తు యేసు మాటలు విశ్వసించడం, నమ్మడం, అదే రక్షణ. ఈ రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఈ మాటను ఎంతవరకు నమ్ముతున్నారు? ఈ విశ్వాసం ఎంత కలిగి ఉన్నారంటే, విశ్వాసం అనేది ఎలా ఉందంటే, నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదాన్ని ఎంతగా అంటారో అది ఎంత నమ్మకమో నేటి భక్తుల్లో ఉన్నటువంటి భక్తి అనేది లేకపోవడం. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అమ్మా? నెయ్యి మీద ఉంటుందా? ఉండదు. కానీ దానికి మాత్రం నేతి బీరకాయ. ఈరోజు భక్తులు అని చెప్తున్న మనలో భక్తి లేదు అనే ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంటే, దేవుని వాక్యాన్ని బట్టే మనం చెప్పగలుగుతున్నాం. నిజంగా దేవుని వాక్యం చెప్పింది అక్షరాలు జరుగుతుంది. ఈరోజు మీరు చూడండి, ఎక్కడ చూసినటువంటి ఏ వివాదమైనా దాని వెనక క్రైస్తవుడు ఉంటున్నాడు.
ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాని వెనక మూలంలో పెడితే ఒక క్రైస్తవుడు ఉంటున్నాడు. అసలు అలాంటి చోట క్రైస్తవుడు ఉండొచ్చా? ఉండొచ్చండి, ఉండకూడదు. కానీ క్రైస్తవుడు అక్కడే ఉంటాడు, చెడు దగ్గరే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు ఏమని, అంత్యదినములలో అంత రహస్యం జరుగుతుంది. అప్పుడు భక్తులందరూ దేవుడు చెప్పినట్టుగా నడుచుకునేవాళ్ళు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండేవాళ్ళు, ఏమంటే బెక్కలు ఆడుకోకుండా తగ్గించుకొని తను తానుగా లోబడి ఉండేవాళ్ళు. ఇక్కడ ఏదైతే ఆ కేటలాగ్ ఇచ్చాడో దానికి పూర్తి భిన్నం భక్తులు జీవితాలు. అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళ జీవితాలకు పూర్తి భిన్నం ఇప్పుడు భక్తులు అని చెప్పుకుంటున్న మన జీవితాలు. నిజంగా భయం ఉందా? భక్తి ఉందా? ఈరోజు అంటే వాక్యం అంటే ఎంత నిర్లక్ష్యం అండి. మీరు గమనించండి, ఇంటికి వస్తున్నారు వాక్యం అంటారు. పోనీ వాక్యం కోసం లేటుగా వచ్చిన లేటుగా ఉంటారా? ఉండదు. ఈరోజు ఎలాంటి పరిస్థితి అయిపోతుందంటే షార్ట్ మెసేజ్తో సరిపుచ్చుకునే పరిస్థితి. అంటే విశ్వాసంలో విశ్వాసం అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే నేతి బీరకాయలో నీళ్ళు ఉన్నదని ఎంత వాస్తవమో ఉందా? ఉండదు, అది అవాస్తవం. నిజంగా భక్తుల్లోని భక్తి కూడా అంతే. యేసుక్రీస్తు వారు చెప్పింది అక్షర సత్యం. ఈరోజు మనిషి వాక్యం చదవడానికి కానీ వినడానికి కానీ ఆసక్తి లేదు, ఓపిక లేదు, ఓర్పు లేదు, శ్రమం లేదు, పరిశుద్ధత లేదు. ఎవరో 4 మాటలు చెప్పారు, ఆయన మాటలు అంటాం, ఆ మాటలు కానీ బైబిల్ మనం చూడం. ఈరోజు ప్రసంగాలు కానీ మిగతా ఏమైనా సరే రోజు బైబిల్ చదవండి. చదువుతూ ఉంటే దేవుడు నీకు ప్రేరేపిస్తాడు, ఒక చక్కని విషయాన్ని నీ దృష్టికి తెస్తాడు. ఓహో, ఈ దృష్టిలో ఇప్పుడు మన ప్రజల్లో ఇది లోపం ఉంది, దేవుడు అందుకే నాకు ఈ దృష్టి తెచ్చాడని దాన్ని ప్రసంగం చేస్తాడు. అది వాక్యాన్ని ధ్యానించేటువంటి భక్తులు. కానీ ఈ రోజు భక్తులు ఏంటో తెలుసా? అసలు బైబిలే చదవట్లేదు, చదవరు. ఇక ఎవరో చెప్పిన 4 మాటలు వాళ్ళ వివరణ రాసుకుంటారు, అదే చెప్తారు. దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారి మీద ఉన్నటువంటి విశ్వాసమే సన్నగిలిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు మీదనే ఎన్ని బోధలు ఇప్పుడు చూస్తున్నారు కదండి యూట్యూబ్లో. ఒక ఆయన యేసు దేవుడు కాదంటాడు, ఒక ఆయన దేవుడు అంటాడు, మీరు ఆయన పుట్టలేదంటాడు, ఒక ఆయన పుట్టాడంటాడు, ఒక ఆయనకి పుట్టిన వాడికి నిత్యత్వం లేదంటాడు. మీరు అర్థమవుతుందా? ఈ మాటలు వింటున్నారా? మీరేమంటున్నారా? పుట్టిన వాడికి నిత్యత్వం లేదట. ఇప్పుడు మనం పుట్టాం కదా, మనకు నిత్యత్వం లేదా? ఏమంటే మనకేంటంటే దేవుని నోట నుంచి కలిగినటువంటి దూతలకు కూడా, సేవకులైన దూతలు కూడా నిత్యం ఉంటే, కాకపోతే ఈ రూపంలో ఈ భూమి ఇప్పుడు భూమిగా ఉంటుంది, రేపు ఇంకో రూపంలోకి మారిపోతుంది. దీని ఎంత బేస్ ఏంటో తెలుసా? మన బైబిలే ఎవరు చెప్తుంది? దేవుడు ఆత్మ. అర్థమవుతుందండి? దేవుడు ఆత్మ అంటే ఏంటండి? అంటే శక్తి. ఆత్మ అని చెప్పారు కదా, ఆత్మ అంటే ఏంటి? మళ్ళీ ప్రశ్న వస్తే ఇది చెప్పాలి. చెప్పింది కదా రామపతి, నిత్య శక్తికి చావు పుట్టకలు ఉండవు, నిత్యం ఉంటాయి, కాకపోతే రూపాలు మారిపోతాయి. ఇది మీకు అర్థమైతే ఒక మహాశక్తిలో నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. నువ్వు నేను ఈ విశ్వంలో ఉన్న ప్రస్తుతం ఈ రూపంలో ఉన్నాం, మనం తిరిగి మరొక రూపంలోకి నిజంగా దేవుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన ఈ మాటల ప్రకారం, లేఖనాల ప్రకారం మనం బ్రతకగలిగితే తిరిగి మరలా మన దేవుడు ఉన్న మహాలోకానికి ఆ శక్తి స్వరూపాలను వెళ్ళిపోతాం. అలా కాదు అనుకుంటే ఈ శక్తి దురాత్మగా పాతాళంలోకి, అక్కడ ఈ శక్తి ఉంటుంది, ఇక్కడ ఈ శక్తి ఉండదు. రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఇక్కడేమో దైవంగా ఉంటావు, జీవిస్తూ ఉంటావు, అక్కడేమో దేవుని దృష్టిలో మరణిస్తావు. అంటే దేవునితో బంధాన్ని తెంచుకొని అక్కడ పాతాళంలో ఉంటామా? తల్లి ఉంటామా? రక్తముగా ఉంటామా? చచ్చిపోయిన తర్వాత పాపం చేసిన వాళ్ళు పాతాళంలో నరకంలో ఉంటారు.
మరి దేవుడిని నమ్ముకొని భక్తులమైన మనం కూడా దేవుడి దగ్గర ఉంటామా? ఎప్పుడు ఉంటాం. మనము ఎప్పుడు ఉంటాం. ఆ పాపలు చేసిన పాపలు కూడా ఉంటారు. దేవదూతలు ఉంటాయి, సేవకులైన నిత్యం ఉంటాయి. నిత్యం అంటే ఎల్లప్పుడూ ముగింపు. మరి మనం ఉంటామా ఉండవా? మరి మనం కూడా నిత్యమే కదా. మరి యేసుక్రీస్తుకు నిత్యత్వం లేదని కొందరు వాదిస్తున్నారు. ఎందుకు? ఈ మధ్యకాలంలోని బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ మీదనే పడుతున్నారు అతను. నిజంగా అండి, మన డాడీ గారు తీసినటువంటి ఆ సత్యం, బైబుల్ కాన్సెప్ట్ ఉంది. బైబుల్లో నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఈ బైబుల్లో ఉన్న విషయాలు మనం చెప్తున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? తండ్రి ఉన్నాడు, తన ఆత్మను విభజించాడు, ఆయనలోని భాగమే యేసుక్రీస్తు వారు. అలాగే పరిశుద్ధాత్మను విభజించాడు, ఆయనలో భాగమే పరిశుద్ధాత్మ. ఆ తర్వాత మనల్ని విభజించాడు. దావీదు గారు చెప్తున్నాడు, మీలో భాగం మేమన్నాడు. అర్థమైందా? మరి ఈ భాగాలకు ఉండే ఏమిటి ఆయన అంటే నిత్యుడు, నిత్య శక్తి, నిత్యం ఉండే శక్తి. ఆ శక్తి రూపంలో మనమందరం. ఈ శక్తి దీనికి చావు పుట్టుకలు. మరి పుట్టుకున్న వాడికి నిత్యుడు కాడంటారండి. దీని మీద ఎన్నెన్నో వివాదాలు. ఈ మధ్య ఉన్న కాస్త విశ్వాసం, సువార్త ప్రకటించాల్సినటువంటి మనం ఈ వాదాలతో వివాదాలు పెట్టుకొని, నిజంగా ఈ వివాదాలు చూసినటువంటి అన్ని జనులు యేసుక్రీస్తుని నమ్ముతారా? ఈ వ్యక్తమైనటువంటి చర్చలు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళండి నిజం. ఈరోజు ప్రతి చిన్నోడు కూడా యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పులు చెప్తున్నారండి, తప్పు బోధిస్తున్నారు. ఆ తప్పులే సాతాను రెచ్చగొడుతుంది, వాళ్ళకి పురుగొలుపుతుంది. వీడియో పెట్టు, ఇంకా తక్కువ వీడియో చేసిందాక ఆ ఎందులో తప్పులు ఉన్నాయో ఒప్పులు ఉన్నాయో ఎవరైనా చూపించి దాన్ని అప్లోడ్ చేసుకుంటావా? విమర్శకు రావాలి, డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళకి ఏమిటని ఏదో పిలిచిన కొత్త పెట్టి ఏదో కంటెంట్ చివరికి ఇప్పుడు ఏమైందో యేసుక్రీస్తును ప్రకటించడానికి దారులు నీ దేవుడే, ఆయన గురించి సరిగ్గా లేదు తెలుసుకున్నాను అంటారా? ఆయన ఏమంటాడు? యేసుక్రీస్తు దేవుడు కాదని అంటున్నారు. కాదని ఆయన కుమారుడైన దేవుడు అని చెప్తున్నాం, మనం పరిశుద్ధాత్మ దేవుడని చెప్తున్నాం, తండ్రి దేవుడని చెప్తున్నాం. వీళ్ళందరూ దేవుళ్ళే, కానీ ఆ తండ్రికి మించినటువంటి పావులు వీళ్ళు పావులు. అలా కాదు, యేసుక్రీస్తు ఉన్నాడు అని పుట్టలేదు అంటారు. ఏంటంటే వంటని వాడు, ఉన్నవాడు, ఆ నిత్య శక్తి నుంచి ఉద్భవించినవే ఈ శక్తులన్నీ. అర్థమవుతుందా? కనుక మనం నిత్యం, నిత్య నివాసులం. ఉంటే నరకంలో నిత్యము ఉంటాము, ఉంటే స్వర్గంలో దేవుడి ఉంటాము. నిజంగా దేవుడి మాట విని దేవుళ్ళ బ్రతికితే యుగ యుగాలు పర్వతంలో ఉంటాము. అలా ఉండకపోతే నిత్య నరకానికి. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉందంటే అసలు విశ్వాసాన్ని విడిచి ముందుకు కొనసాగు. అసలు పరలోకానికి మార్గం ఎవరంటే యేసుక్రీస్తు కదా. ఆయనే చెప్పింది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే. మరి ఈయన మీద లేదండి వివాదం. ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతారండి? ఇలా చేసుకుంటూ పోతే సువార్త ఏం చెప్తామండి? అందుకే ఈరోజు మనుషులు ఎలా తయారయ్యారంటే సుఖపడ్డారు. బైబిల్ పరిశోధించట్లేదు, పరిశీలించట్లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చదవండి, తిమోతికి రాసిన పత్రికలోని అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వస్తుందని చెప్పి 4వ వచనం చదవండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే అండర్లైన్ చేయండి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖాన్ని అనుభవిస్తున్నారు, దాన్ని ప్రేమిస్తున్నారు, శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నారు,
బైబిల్ చదవరు, కష్టపడరు, రెడీమేడ్ అయిపోతారు అన్నిటికీ, సువార్తకు వెళ్ళరు. ఈరోజు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి నేను యూట్యూబ్లో పెట్టి చెప్తాను. ఆ రోజు ప్రతి గ్రామం తిరిగాడు మన ప్రభు. మనం జరగొద్దా? మనం చెప్పొద్దా? ఇంటింటికి వెళ్ళొద్దా? వీధి సువార్తలు చేయొద్దా? కాబట్టి ఒకప్పుడు మన పూర్వీకులు అయ్యే చేశారా లేదా? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. కనీసం లోకం కాకపోయినా నీ గ్రామంలో ఉన్నటువంటి వీధులన్నీ తిరిగినవా? నీ ఇంట్లో వాళ్ళకి చెప్పినవా? ఇక్కడ నుంచి మొదలు పెట్టకుండా ఈరోజు ఏం చేస్తున్నానంటే సుఖం చూసుకుంటున్నాను. యూట్యూబ్లో మాట్లాడి వదిలిపెడితే వెళ్ళాలి. మనం గుమ్మానికి వెళ్ళాలి, ప్రకటించాలి. రోమా గారు అక్కడ నుంచి ఇండియాకి వచ్చాడు, భక్తులున్నాయి. ఆ 12 మంది శిష్యులు అంతమంది వరకు వచ్చేసారు కదండి. వాళ్ళు నిలబట్టే కదండి మనం నిలబడ్డాం. ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఎవరు తీసుకొస్తారు? మీరు ఆలోచించండి. అన్న ఒక విషయం చెప్పాలి, మనం చెప్పకపోతే భవిష్యత్తు ఎవరుంటారు? అందుకే కదా దేవుడు చెప్పాడు ఆ రోజు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? ఇదిగో నాయన పర్ణశాల పండగ చేయండి, ఇందులో మీరు పడిన కష్టాలకి ఆ కష్టాల నుంచి నేను ఎలా ఒడ్డునేసానో ఈ గుణాలలో నివసిస్తూ వాళ్ళకి మీరు ఆటలు చెప్పండి. నా గురించి యెహోవా గురించి మీరు ప్రకటించండి అన్నారు. పండగ అయితే ఉంది కానీ ప్రకటన అయితే ఎందుకు వచ్చింది? కొందరు తరాలు వీక్ అయిపోయాయి. ఎందుకు వీక్ అయ్యాయి చెప్పలేదు. యెహోషువ కాలం వచ్చేసరికి యెహోషువ ఏమన్నాడు తెలుసా? నేను నా ఇంటి వారు మీరు ఎడలనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు వెళ్ళలేదు. దెబ్బతో అక్కడే కట్ అయిపోయింది. తర్వాత వచ్చిన న్యాయాధిపతుల కాలంలో యెహోవా ఎవరు తెలియలే. అందుకే తన భక్తులు నిలబెట్టుకున్నాడు, రాజులను ప్రవక్తలు ఎంచుకున్నాడు. మరలా యెహోవా జ్ఞానాన్ని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. అలా క్రీస్తు తీసుకొచ్చాడు, మనందరం రక్షణ ఇచ్చాడు. మనల్ని కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అపోస్తులు అందరూ వచ్చారు, ప్రాణత్యాగాలు చేశారు, ప్రాణార్పణంగా పోయబడ్డారు. ఇప్పుడు మిగిలిన పని మన తరంలో మనకి బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు. మరి మనం చేస్తున్నావా? సువార్త చేస్తున్నామండి. సుఖాన్ని కోరుకుంటున్నాం తప్ప కష్టపడి బయటికి వెళ్ళి కరపత్రం పంచడం కానీ, కరపత్రం ముద్రించడం కానీ, బైబిల్ ధ్యానించడం కానీ, పరిశోధించడం కానీ, లేక పని చేయడం కానీ, ఇవంతా భక్తులు లేదు. ఒకప్పుడు మీటింగ్ అంటే ఎంత ఆనందంగా పిల్లలు హుషారుగా వచ్చి గుంటలు తీసేవాళ్ళు, పాంప్లెట్లు అంటించేవాళ్ళు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈరోజు ఆ సెమినార్లు ఏవి, ఆ సదస్సులు ఏవి, ఆ కోట సభలు కాబట్టి సుఖపడుతున్నామండి మనం. ఆ రోజు ప్రభు చెప్పిన మాట వాస్తవం, అక్షర సత్యం. ఏమంటారు? చదవండి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి, వీళ్ళు ఎవరంట? పైకి భక్తి కలిగిన వాళ్ళుగా నటిస్తూ సుఖాన్ని కోరుకునే బ్యాచ్. నిజంగా భక్తులు ఏం చేస్తారు? కష్టపడతారు. పాదాలట పగిలిపోతాయి తిరిగి. సువార్తికుని పాదములు సుందరం అన్నాడు దేవుడు. నిజంగా తిరిగి సేవ చేసే వారి కాళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? కాబట్టి సుందరం ఉంటాయి, పగిలిపోయి దోసకాయలాగా పగిలిపోతాయి. నా చిన్నప్పుడు ఒక ఐడియా ఉండేవాడిని తీసుకున్న గుర్తు మా ఇంటికి వచ్చేవాడు చిల్లక నుంచి. మా అమ్మను ఇంకొక అమ్మకి ముగ్గురే ఉంటారు. వాళ్ళ కోసం ఆయన చిల్లకల నుంచి వచ్చి కంచెలు కొట్టుకుంటాం. ఊరు మొత్తం తిరిగి కంచెలతో కొట్టుకుంటాము. ఈ చెమటలు కారుకుంటా ఆ రూపం నాకు ఇప్పుడే కనపడతాం. ఆయన పేరు ఏఏ కనపడతాం. మనిషి లావు ఉంటాడు, ఘోరమైన సంఖ వేసుకుంటాడు, గట్టిగా అసలు ఆయన మాటే గట్టిగా ఉంటుంది. మనిషి కూడా లావు ఉంటాడు, కంచె కట్టుకొని తెల్ల పట్టేసుకుని ముసలి
కదులుకుంటా కాళ్ళు దోసకాయలా పగిలిపోయి దోసకాయలు చూసారా అలా ఉంటే నేను చూసేవాడిని, గమనించేవాడిని. ఎంత ఓపికతో వచ్చా మా ఇంటికి వచ్చేవాళ్ళు, వచ్చి ప్రకటన చేసేవాళ్ళు, ఊరు తిరిగేవాళ్ళు, పల్లె మైకులో చెప్పుకుంటా, పాట పాడుకుంటా, గంజలు కొట్టుకుంటా. ఆ భక్తి ఈ రోజున మొత్తం సుఖం. ఎవరన్నా వెళ్తున్నామా కనీసం కాంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళి నలుగురే మరి మిగతా వాళ్ళు ఎవరా? వాళ్ళ సువార్త చెప్పరా? వాళ్ళ పర్వం ఉందా? లేదు, మనం తీసుకుంటాం. ఆలోచిస్తున్నారు అందరూ చేయాలి. చెయ్యకపోతే ఏమైపోతుందో తెలుసా? ఈరోజు మనుషుల పరిస్థితి ఎలా అయిపోయిందట, తీర్పు అనేదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ఇల్లు అంటే దేవుడి సంఘం. ఇప్పుడు సంఘంలో వాళ్ళే అందరం దేవుడు టార్గెట్ పెడుతున్నాడు. ఎందుకంటే మా ఊళ్ళో వెళ్ళిన పంచాయతీ జరిగింది, మధ్యలో జరిగి స్త్రీల సమాజం కూడా శుక్రవారం నగలు పెట్టుకుందామంటే అయ్యా పనికి పోతాం, అయ్యా ఐదు బతిలాడి నైట్కి పెట్టించారు. మరి రావాలిగా. ఒక ఆవిడ ఏదో తప్పు జరిగిందని జనాలు అందరూ ఆవిడ మీద పోతున్నారు, గుంపులు లంచాయి. ఇప్పుడు మన గుంపులో వేసి అక్కడ పోయారు. ఇప్పుడు ఈడకే వాక్యం చెప్పాలి, వీళ్ళు పోయి అక్కడ రాయేద్దాం పోయారు. పంచాయతీ అక్కడ నిజంగా ఆ పంచాయతీ మా ఇంటి పక్కనే జరుగుతుంది. నాకు యేసుక్రీస్తు గుర్తొచ్చాడు. అయ్యో వీళ్ళందరూ ఇలా చేరారు, శాస్త్రులు పరిశీలు జన్మలో పేదలు మొత్తం ఇలా చేరారు మీద రాళ్ళేయడానికి. అక్కడ నాకు అది గుర్తొచ్చింది. మరి వీళ్ళతో గుర్తు రాట్లేదా? మనం ఇక్కడ ఉండకూడదు, మనకు వీపు దేవత కొడుతుంది, మన దేవుడి పిల్లలు మనం వెళ్ళిపోవాలి. ఉంటే క్షమించాలి, లేదా వెళ్ళిపోదాం పోయి నేను రావాలా? అక్కడ రాదని ఒక నలుగురు ఆ భక్తులు నలుగురు ఉన్నారు. నేనేం పాటలు చెప్తున్నారు? పోయిన బ్యాచ్ అంట, రాళ్ళు వేయడానికి పోయిన బ్యాచ్, రాళ్ళు వేయించుకోవడానికి పోయే బ్యాచ్. అందరూ ఆ పాప కొట్టబడింది, దొరికింది. వాళ్ళు ఏదో అడుగుతుంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. అసలు దేవుడు మన క్రైస్తవులకు ఏం చెప్పాడు తల్లి? రోమపత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? తీర్పు తీర్చొద్దు. చదవండి, ఆ మాట చదవండి. చాలా మంది ప్రతి క్రైస్తవులు సుఖానుభవాన్ని అనుభవిస్తూ ఎవరికి తప్పు పెంచుదామా అని చూస్తూ ఉంటారు. ఎవరు బైబుల్ చదవరు కదా, సంఘానికి రాదు కదా, దేవుడి మాట వినరు కదా. పక్కనే 4 అడుగులు ఎత్తే చర్చి కానీ రారు. చదవండి 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవడమైనా సరే నిరత్తరుడివై ఉన్నావు. ఎందుకో తెలుసా? దేని విషయంలో ఎదుటి వారికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు తీర్పు తీర్చుకొనుచున్నావు. అంతే కదా. ఇప్పుడు మనమేమో ఎదుటి వారికి తీర్పు తీస్తారు, మనం పోతాం, మన మీద పెద్ద భక్తులు పోయినట్టు. కానీ ఆ భక్తులకు ఏమని చెప్పాడు దేవుడు? తీర్పు తీస్తే ఏమైపోతావు? తీర్పు తీర్చుకున్నాను, నువ్వు ఆ తప్పే చేస్తావు, జాగ్రత్త. అదే చెప్తున్నాడు హెచ్చరిక. బైబిల్లో ఉన్న పరిస్థితి చదవన్నా ఫోన్లో కొంచెం మారుకుంటుంది, బైబిల్లో చదువు, బైబిల్లో చదువున్నాను. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. మనమే తీర్చుకున్నాం. తీర్పు తీయడానికి పోయి తీర్పు మనమే ఎవరు ఇప్పుడు అక్కడ పోయి తీర్పు తీయడానికి పోయారా? ఇప్పుడు మన తీర్పు తీర్చుకోవడానికి పోయినా చాలా మంది వాళ్ళు అసలు ఏదో జరిగింది, వాళ్ళు పెద్దగా ఏదో మాట్లాడుకుంటారు. యేసుక్రీస్తు ఏమని చెప్పారు తెలుసు కదా మనకి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒకసారి పాపాత్ములు పట్టుకున్నారు, అవన్నీ తీసుకొచ్చారు. అందరూ వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పరిచయం వచ్చారు, పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు. వాళ్ళు కొట్టిన రెడీగా ఉన్నారు.
వేసేద్దామని ప్రభు చెప్పాడు. తీర్పు తీర్చే అధికారం ఎవరికి? ఒక ప్రభువుకి తప్ప. ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఎవరు తప్పు చేయడం ఉంటే రాళ్ళు అక్కడ పడేస్తున్నారు, రాయి తప్పు చేయని వాడు ఎవడంటే వాడు వేసేసుకున్నాడు. చూసుకున్నారు అందరం తప్పుడు మేడం. చూపారా? ఇప్పుడు చెప్పండి, శాస్త్రం నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికం కాని ఎడల పరలోకం. శాస్త్రులు నీతి మాకు అక్కడైతే వాళ్ళు చెప్పకుండా నాకు ఏమైంది అర్థమైంది అర్థమైంది తప్పు నష్టం అని ఎందుకు దేవుడు ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? మీరు తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చేది ప్రభు ఒక్కడే అన్నాడు. అయినా మనం ఎందుకు తీర్పు తీర్చలేకపోతున్నాం? సంఘాల్లో ఉంటూ దేవుని బిడ్డలుగా చలామణి అవుతుంది, భక్తులుగా చలామణి అవుతుంది. మనం తీర్పు తీర్చడానికి వెళ్ళొచ్చా? తీర్పు తీర్చొచ్చా? తీర్చకూడదు. ఒక వ్యక్తిని నేరస్తుని, ఒక వ్యక్తిని వ్యభిచారిని, ఒక వ్యక్తి దొంగ మనం వాళ్ళు అనకూడదు. నువ్వు తప్పు చేసావు అని అనకూడదట. అంటే తీర్పు తీర్చినట్టే కదా. ఆమె చేసిందో చేయలేదా తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆవిడకి దేవుడికి, అతనికి దేవుడికి. కానీ మనం అంటున్నామంటే నువ్వు తీర్పు తీర్చేశావు. కాబట్టి అలాంటి ఓ మనుషుడా, నువ్వెవడమైనా సరే, భక్తుడివే కావచ్చు, సామాన్యుడివే కావచ్చు, ఒకవేళ ఎదుటి వ్యక్తిని వాళ్ళు వచ్చేసారు ఇచ్చేసారని మనం జడ్జిమెంట్ ఇచ్చేసామంటే దేవుడు అంటున్నాడు, నీవు కూడా అలాంటి పాపమే తప్పే చేస్తున్నావు కనుక నీవే అనకూడదు. తీర్పు తెచ్చడానికి ముందుకు తెగించకూడదు. తీర్పు తెచ్చి ఆయనే అంటున్నాడు, నేను క్షమిస్తాను. వారా నీ సహోదరుడు అపరాధం క్షమిస్తే నీ అపరాధాలు నేను క్షమిస్తాను. ఇన్ని మాటలు ఉన్నాయే, మరి ఈ మాటలను నమ్ముతున్నాం మనం? నమ్మితే పాటించాలి కదా, నమ్మితే పాటించాలి కదా తండ్రి. మరి పాటించట్లేదంటే మనం దేవుని సంబంధమా అపవాది సంబంధులు? ఇప్పుడు అపవాది సంబంధులు అందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోకి వెళ్తారు. వాళ్ళు అక్కడ నిత్యము ఉంటారు. అర్థమవుతుందా? దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు? దేవుని మాటలు ఉంటాడు. ఉన్నాడా? వెరీ గుడ్. దేవుని సంబంధులుగా ఉంటున్న మనము దేవుని మాట విధాన్ని పాటించాలి. కానీ మనం పాటించలేదట. నేనంటున్నట్టు ఆ మాట కాదు, దేవుడే తన భక్తుల ద్వారా రాయించిన మాట. ఏమంటున్నారు? తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందట? ఇంటి దగ్గర నుంచి. అంటే మన దగ్గర నుంచే దేవుడు స్టార్ట్ చేశాడట. స్టార్ట్ చేస్తే మనమే దొరికిపోతున్నాం. మనమే దొరికిపోతున్నారు. మరి సువార్త ఎవరికి చెప్తాం? సువార్తను నమ్మనటువంటి వాళ్ళు చదవండి. ఆ మాట వాళ్ళ పరిస్థితి ఏంటి? తీర్పు తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే, దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. ఆరంభమై కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు ఔజేయులైన వారి గతి ఏమవును? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మీరు ఒక మాట చూడగలిగితే 29, 25, 29 నేను ముగిస్తాను. 25వ అధ్యాయం నేను కీడు తలపెట్టబోతున్నానట. ఎవరు వీళ్ళు? ఎవరికండి? ఎవరు? మహారాజు పట్టణంలో దేవుడు ఎంచుకున్న దేవుని కుమారుడైన ఇశ్రాయేలీయులు. వాళ్ళకే దేవుడు ఏం చేస్తాడట? అది ఆ రోజు ఇశ్రాయేలీయులు మొదటి సంఘం అదే. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుని కుమారులు కీడు చేయడం ప్రారంభించారట. అందుకే తీర్పు అనేది నేను ఎక్కడే మొదలు పెడుతున్నాను. ఇశ్రాయేలీయుల కాడే ప్రారంభించాడు. అర్థమవుతుందా తల్లి? నా పేరు పెట్టబడిన పట్టణము, నా పేరు పెట్టబడిన పట్టణము నేను కీడు చేయడం మొదలు పెట్టగా, మీకు శిక్ష లేకుండా పోవును. అసలు మీకు శిక్ష లేకుండా పోతాను. చెప్పండి, నా పట్టణాన్ని, నా ప్రజలు, నా పిల్లలే తప్పు చేస్తే నేను ఊరుకోవట్లేదు. మరి మీరు చేస్తే దేవుడు ఎవరిని శిక్షించక
తన కుమారుడైనా, వేరే అయినా, బిషప్ అయినా, డాడీ గారైనా, నేనైనా, నువ్వైనా, అన్నయ్యులైనా, ఎవరైనా, సామాన్యులేమి, గనులేమి, దేవుడి సన్నిధిలో గొప్ప ప్రవక్తలేమి, వాక్యం చెప్పిన ఎవరైనా దేవుడికి సమానమే. తప్పు చేశారంటే అందరూ ఒకే గట్లో కట్టేస్తారు. కనుక అలనాడు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వాళ్ళని నేను విడిచిపెట్టలేదు. నా ప్రియ పట్టణం, నా పిల్లలు, నేను కాపాడుకున్నాను, వాళ్ళని రక్షించాను, ఎంత చేశాను. వాడు తప్పు చేస్తే నేను విడిచిపెట్టాను. మోసే తప్పు చేసి విడిచిపెట్టాడా? దావీదు తప్పు చేసి విడిచిపెట్టాడా? ఇశ్రాయేలు సంఘములోని తప్పు జరిగితే వాళ్ళనే విడిచిపెట్టలేదు దేవుడు. మరి ఈ రోజు క్రీస్తు సంఘంలో ఉంటున్న మనం మరి ఆయన వాక్యానికి మనం కట్టుబడి ఉంటాం. ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపాలు చేస్తూ ఉంటే మనని క్షమించి వదిలేస్తాడా? ఆలోచించండి. కనీసం క్రీస్తు రక్తాన్ని ద్వారానైనా మన పాపాలను క్షమించాలనుకున్న ఆ తండ్రికి కూడా వ్యతిరేకంగా మారిపోయారు కదా. మారానలేదు కదా. అనడానికి ఒక ఎగ్జాంపుల్, పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాయి? కొందరు 29 డైరెక్ట్ కథ 29 చదవండి. 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుట సాధారణమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినది మీకు తోస్తుంది. మీరు ఆలోచించండి. అరే చిన్నటికే ఆయన వదిలిపెట్టమంటున్నాడు. నువ్వేం చేస్తావో తెలుసా? పోనీలే అని నీ మీద నా మీద కరికరం పడి తన కుమారుడు రక్తం ద్వారా దగ్గర తీసుకుందామని అనుకుంటే ఆ రక్తాన్ని కూడా ఏం చేస్తావు? నువ్వు శక్తి లేనిదిగా భావిస్తున్నావా? యేసు రక్తంలో శక్తి లేదనుకుంటున్నావా? యేసు రక్తం పాపాలను తీసివేయలేదు అనుకుంటున్నావా? ఎందుకు నువ్వు రావట్లేదు? యేసు రక్తంలో పాలు గుంపులు ఎందుకు పొందట్లేదు? ఈ రోజు మన కాడికి ఎంతో మంది వచ్చేవాళ్ళు, లేరండి వాళ్ళంతా. ఎందుకు రాలేదు? పోనీ ఎక్కడైనా సంఘంలో చేరి ఈ కార్యక్రమంలో పాల్పడితే ధర్యులే. కానీ ఇక్కడికి ఎక్కడా కూడా ఈ ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలో క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము, మరి వాటిలో పాలు గుంపులు పొందకుండా లోక సంబంధమైన కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటే వదిలిపెడతాడా దేవుడు? తీర్పు ఎక్కడ వేశాడట దేవుడు? విందులు సిద్ధం చేస్తే నువ్వేం చేసావు? నెపాలు చెప్పావా? సాకులు చెప్పావా? అయితే నేను విడిచిపెడతాను అనుకుంటున్నావా? నో, విడిచిపెట్టను. ఇంటి దగ్గర నుంచి నేను సరి చేసుకుంటూ వస్తాను. దేవుడు ఎలాంటి తెలుసా? దాని మీద తప్పు చూసుకోడు. మనం కూడా మన ఇంటిని చక్కదిద్దుకుందాం, మన ఇంట్లో వాళ్ళు సరి చేసుకుందాం, సంఘంలో సరి చేసుకుందాం, వీధుల్లోకి వెళదాం, చెబుదాం. అప్పుడు మనం అర్థమైందండి. దేవుడు పాలసీ ఉన్నారండి. ఆయన ఇంటి దగ్గర మనం మొదలు పెడతాం పని. ముందు మన పిల్లల్ని మనం సరి చేసుకోవాలి, మన భార్య బిడ్డలు మనం సరిగా ఉండాలి. తర్వాత సంఘంలోకి వచ్చి సంఘంలో సోదరులు అందరూ కలిసి సరిగా ఉండాలి. అప్పుడు వీధికి వెళ్ళాలి. దేవుని మాట ఇది క్రమం. ఈ క్రమంలో మనం మార్చేస్తున్నాం కదా. ఇక దీర్ఘ ఉంచుకొని మనమే గొడవ పడుకుంటాం. నువ్వు వాడు చెప్పావు, నువ్వు ఇటు చెప్పావు, నువ్వు వాడు చేసావు, నువ్వు ఇటు చేసావు, మనమే తీర్పు తీర్చుకుంటూ ఇద్దరు నరకానికి పోతుంటే, తీర్పులో ఇద్దరు కొట్టుకుపోతుంటే అసలు సువార్తను నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చదవండి. అక్కడికి వచ్చేసేయండి. మనం తీర్పు దేవుని ఇంట యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికి అది ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఎందుకంటున్నాడు? ఎప్పుడేం జరిగిందో నీకు తెలియదు. మరి నువ్వు చచ్చే నాటికి, మనం పోయే నాటికి, నేను చచ్చే నాటికి దేవుడికి ఎలా ఉండాలి?
అప్పగించుకునేలాగా ఉండాలంటే నేను ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, మీరెంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఇదంతా పక్కన పట్టేసి అసలు మనం ఏదో పైన భక్తి నటిస్తూ ఉంటే తీర్పు అనేది ఆయన ఇక్కడే ఉంది. ధనవంతుడు తీర్పు అంటే ఏం లేదు, చావే. చచ్చిపోతే తీర్పు అయిపోయింది. ధనవంతుడు చచ్చాడు, ఏమయ్యాడు? డైరెక్ట్ నరకలోకి. ఇప్పుడు మనం బతుకున్నామంటే అర్థం ఏదో తెలుసా? మనకు అవకాశం ఉంది సార్ తీసుకోండి. చచ్చినామో అయిపోయినట్టు, పాపంతో చచ్చామో అయిపోయినట్టు. అర్థమైందా? కనుక మనం ఏం చేయాలట? చేసుకోండి, తప్పులు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుక్కుంటూ సాకులు చెప్పకుండా క్రమాన్ని పాటిస్తూ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడిచిన ప్రాంతాలు కంటిన్యూస్గా ఉంటే మనం తీర్పులోకి అర్థమైందా? మరణం నుండి జీవంలోనికి దాటిపోతాం. ఆ జీవం గల మాటలు విని పాటించాలి కదా. పాటించకపోతేనే కదా మనకు పాపం. అందుకే కదా మనకు తీర్పు. కనుక ప్రియ దేవుడి ద్వారా ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని వాక్యం చాలా చెప్తుంది. ఆ వాక్యాన్ని మనం పాటించట్లేదా? దాటేసుకుంటున్నాం. కనీసం అలా వచ్చిన పాపాన్ని కడిగేసుకోవడానికి యేసు రక్తాన్ని మనకి ఇస్తే ఆ యేసు రక్తాన్ని కూడా దాన్ని పవిత్రమైనదిగా ఎంచక అపవిత్రమైనదిగా భావించి నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు అంటే ఇక నీకు దేవుడు వదిలిపెట్టాడా? కృపకు మూలమైన ఆత్మను నువ్వు తిరస్కరిస్తున్నావు. నీ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఇవాళ వెళ్ళాలి నా పాపాలు కడిగేసుకోవాలని ఒక పక్క నీ ఆత్మ ఘోష పెడుతుంటే ఆ ఘోషను పట్టించుకోవా? అడిచేసి నువ్వు వెళ్ళిపోతావా పక్షానికి? నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా సావుకి? ప్రభు ఏం చెప్పాడు? మృతులు రాజు పెట్టుకుంటారు నన్ను. ఈ లోక స్నేహం దేవుడికి వైరం. ఇన్ని పదాలు చెప్తాను మనం దేవుడిని విడిచిపెడుతున్నామే. ఆలోచించగలరా? కనుక దేవుడు అంటున్నాడు, చివరి మాట చదువుతాను. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంటే వచ్చింది. అదేమనగా భూమి మీద సకల వంశములలో కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని మాత్రమే నేను ఎదిగారు. ఇశ్రాయేలీయులతో అంటున్నాడు దేవుడు. ఎవరి సమస్త వంశాలు ఉన్నాయి, ఒకరి నుండి అనేక జాతులు వచ్చేసాయి. అయితే నేను మిమ్మల్ని మాత్రమే నేను ఎంచుకున్నాను మొదట. అదే కదండి ఇశ్రాయేలు ఎంచుకోవటం. మరి ఎంచుకొని మీకు చెప్పాను, కానీ మీరు ఏం చేస్తున్నారు? వాటిని పాటించండి. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు పాటించట్లేదంటే ముందు మీ దగ్గర నుంచే నేను తీర్పు స్టార్ట్ చేస్తున్నానని ఆమోసు ద్వారా కూడా చివరికి యేసుక్రీస్తు కాలం వచ్చిన తర్వాత చివరి మాట్లాడుతున్నాను. రోమపత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చిన చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చిన. అయితే వేదములు పుట్టించి సత్యముల కంటే వాక్యానికి లోబడక దుర్నీతికి లోబడు వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయి ప్రతి మనుష్యుడు మొదట యూదునికి గ్రీసు దేశస్థులకి శ్రమయు వేదన. దేవుడు అంటున్నాడు మొదట యూదుడికే. ఫస్ట్ మిమ్మల్ని ఎంచుకున్నా. నేను తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా? మీ దగ్గర నుంచి. తర్వాత గ్రీసు తీసేస్తుంది, తర్వాత అన్నిలు. అర్థమవుతుందా అంటే ఇక్కడ కూడా దేవుడు అదే వాయిస్ ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు పక్షపాతం లేదు కదా, ఒకరినొకరు చూడండి కదా, అందరూ ఆయన పిల్లలే కదా, అందరికీ చెప్పాలనుకున్నాడు. కాకపోతే ముందు మన దగ్గరే స్టార్ట్ చేశాడు. రక్షణ మన దగ్గరకు వచ్చింది, తర్వాత వాళ్ళ దగ్గరకు వస్తారు. కాబట్టి నీకు ముందు రక్షించారు కాబట్టి నీ దగ్గర నుంచి నేను తీర్పు స్టార్ట్ చేస్తాను. ఇంకా మన సంఘంలో ఉన్న భయభక్తులు కలిగి తీర్పు మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు ఆయన. మరి తీర్పులో మనమే దొరికిపోతే తర్వాత సువార్తకి అవిధేయటువంటి మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. భయముతో భక్తితో దేవుని సన్నిధానం రండి.
లేఖనాలను పరిశీలించండి, సారాన్ని మనసులో ఉంచుకోండి, సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు, నమ్మనవాడికి శిక్ష రాస్తుంది. మనమైతే తప్పించుకోవడానికి అవకాశం. మనం ఈ పని చేయలేదనుకో మనం కూడా వాటితో పాటు ఆయన ఉగ్రతకు సరైన ప్రార్థన చేసుకున్నాను. అందుకే తప్పించడానికి దేవుడు క్రీస్తుని పంపించి కొత్త నిబంధన విధించి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడిచ ప్రార్థన లేదు. మీరు క్రమం తప్పక ఉండడం ఆయన మీరు ఈ భయంకరమైన తీర్పు నుంచి మీరు తప్పించబడతారు. నిత్యం నాతో ఉండే భాగ్యాన్ని మీరు పొందుకుంటారని దేవుడు మనకి ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందండి. ప్రార్థన చేసుకుందండి.